హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నెక్స్ట్ ఎడ్యుకేషన్. డియర్ స్టూడెంట్స్, లాస్ట్ క్లాస్లో మనం కొన్ని క్వశ్చన్స్ చూసాం కదా, దాని కంటిన్యూషన్ అనమాట ఈరోజు. ఓకే, అండ్ ఒకసారి క్వశ్చన్ చదవండి క్లియర్గా, అండ్ క్వశ్చన్ అర్థం చేసుకోండి. ఓకే, అండ్ క్వశ్చన్ ఏమి ఇచ్చారో ఒకసారి చదవండి క్లియర్గా అర్థం చేసుకోండి. ద లెంత్ ఆఫ్ ద క్యూబాయిడ్ ఈజ్ ఇంక్రీజ్ బై 25%. అంటే క్యూబాయిడ్ లెంత్ ఎంత ఇంక్రీజ్ అయింది? లెంత్ ఇంక్రీజ్ అయింది ఎంత? 25%. ఓకే, అండ్ ఇంకేమి ఇచ్చాడు? ఇట్స్ బ్రెడ్త్ ఈజ్ ఇంక్రీజ్. బ్రెడ్త్ అనేది కూడా ఇంక్రీజ్ అయింది ఎంత? 10% అనమాట. ఓకే, అండ్ హౌ మచ్ పర్సెంటేజ్ హైట్ ఈస్ డిక్రీజ్. మనకు హైట్ ఎంత డిక్రీజ్ అయిందో కనుక్కోమన్నాడు. ఓకే, అండ్ ఇంకేం ఇచ్చాడు ఇన్ఫర్మేషన్ మనకి? క్యూబాయిడ్ వాల్యూమ్ ఆఫ్ ద క్యూబాయిడ్ ఇంక్రీజ్ బై 50%. ఓకే, 50% వాల్యూమ్ ఇంక్రీజ్ అయింది అనమాట. ఓకే, ఇప్పుడు 25% అంటే ఎంత మనకి? 25% ఎంత మనకి? 25% అంటే చెప్పండి ఒకసారి. 25% అంటే 25% అంటే మనకి 1/4. సో 1/4 ఇంక్రీజ్ అయింది అనమాట. సో +1, సో 5/4, రైట్. అండ్ బ్రెడ్త్ కూడా ఇంక్రీజ్ అయింది. ఎంత ఇంక్రీజ్ అయింది? 10% అయింది. అంటే 100కి 10% అంటే 11 అనమాట. ఓకే, 10% అంటే 1/10 ఇంక్రీజ్ అయింది అనమాట. అంటే 11/10. ఓకే, అండ్ నెక్స్ట్ టైం ఇంక్రీజ్ అయింది మనకి. నెక్స్ట్ టైం ఇంకేంది? వాల్యూమ్ ఇంక్రీజ్ అయింది. క్యూబాయిడ్ యొక్క వాల్యూమ్ ఇంక్రీజ్ అయింది. సో ఎంత ఇంక్రీజ్ అయింది? 50%. 50% అంటే ఎంత మనకి? 1/2, రైట్. 1/2, సో 3/2, రైట్. ఇప్పుడు మన ప్రాబ్లం సాల్వ్ చేస్తే మనకి ఏం వస్తుంది చూడండి ఒక్కసారి. లెంత్ ఫస్ట్ ఏం ఇంక్రీజ్ అయింది? లెంత్ ఇంక్రీజ్ అయింది మనకి 4 నుంచి 5 ఇంక్రీజ్ అయింది. 4 నుంచి 5కి మనకి లెంత్ ఇంక్రీజ్ అయింది. ఓకే, అండ్ నెక్స్ట్ టైం ఇంక్రీజ్ అయింది మనకి బ్రెడ్త్ ఇంక్రీజ్ అయింది. బ్రెడ్త్ అనేది ఇంక్రీజ్ అయింది కదా, మన బ్రెడ్త్ అనేది ఇంక్రీజ్ అయింది. సో బ్రెడ్త్ ఇప్పుడు ఇక్కడ ఎంత? 10:11, రైట్. అండ్ మనకి హైట్ తెలియదు కదా, సో హైట్ అనేది మనకు తెలియదు, అదే కనుక్కోవాలి. సో హైట్ ఈజ్ ఈక్వల్ టు x/y, రైట్. x/y. ఓకే, అండ్ మనకి ఇంకేమి ఇచ్చాడు? దాని వాల్యూమ్ ఇంక్రీజ్ అయిందని ఇచ్చాడు. సో వాల్యూమ్ ఇంక్రీజ్ అయింది. వాల్యూమ్ ఎంత ఇంక్రీజ్ అయింది? 2:3. సో దీన్ని సాల్వ్ చేస్తే ఇప్పుడు మనకి ఏమొస్తుంది చూడండి ఒక్కసారి. సాల్వ్ చేస్తే 4 × 10 × x బై ఇంకేమి ఇచ్చాడు? 5 × 11 × y ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత వచ్చింది? 2/3, రైట్. ఇప్పుడు మనం దీన్ని క్యాన్సిలేషన్ చేస్తే 5 1 5 2 రైట్. 2 1 2 2. సో ఇప్పుడు మనకు x/y ఏమొస్తుంది మనకి? x/y ఏమొస్తుంది మనకి? x/y ఏమొస్తుంది మనకి? చూడండి, ఈ 4 × 3 12, రైట్. 4 × 3 12, అండ్ 11 అనేది డినామినేటర్ అనేది న్యూమినేటర్కి వెళ్తుంది అనమాట. సో మనకి ఇక్కడ ఏమైంది? వాల్యూ అనేది ఇంక్రీజ్ అయింది. సో ఇక్కడ 11 ప్లస్ y ఎంత వచ్చింది? 12. సో టోటల్గా ఎంత చేంజ్ అయింది? డిఫరెన్స్ ఎంత? 1. ఓకే, అండ్ దేని మీద? 11 మీద. సో 1/11 మనకు ఫ్రాక్షన్ వాల్యూ పర్సంటేజ్ మనకు పర్సంటేజ్లో ఎంత? 9.09%, రైట్. ఇదనేది ఆప్షన్. సో ఇదనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట మనకి ఇప్పుడు. ఓకే, అండ్ ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. A's monthly salary is 37% more than that of B. A's monthly salary అనేది B కంటే 37.5% మోర్ ఉందన్నమాట. ఓకే, అండ్ B salary is 20% less than of C. B salary అనేది 20% లెస్ ఉంది C కంటే. ఓకే, అండ్ C earns 25% more than D. C అనేది D కంటే 25% earn చేస్తుంది అనమాట. ఓకే, అండ్ మనకి ఏం అడుగుతున్నాడు? The salary of A is what percent more or less than that of B. ఏ శాలరీ డి శాలరీతో పోలిస్తే తక్కువ ఉన్నదా ఎక్కువ ఉన్నదా కనుక్కోమన్నాడు. ఓకే, ఇప్పుడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఒక్కసారి చూడండి, మీరు క్లియర్గా అర్థం చేసుకోండి. ఏమి ఇచ్చాడు మనకి? ఏజ్ మంత్లీ శాలరీ 35% మోర్ దెన్ దట్ ఆఫ్ డి. సో బి శాలరీ కంటే. అండ్ ఇక్కడ ఇంకేమి ఇచ్చాడు? బి శాలరీ 20% లెస్ దెన్ దట్ ఆఫ్ సి, అండ్ సి earns 25% మోర్ దెన్ దట్ ఆఫ్ డి. సో 37.5% అంటే ఎంత మనకి? 37.5% అంటే ఎంత మనకి? 3/8, రైట్. 3/8 కదా. సో మనం మోర్ అన్నాడు కాబట్టి యాడ్ చేస్తున్నాం. సో 11/8. ఓకే,
11/8. దేనికంటే ఏస్ మంత్లీ శాలరీ మోర్ కదా బి కంటే. సో మనకు ఇది ఏ, ఇది బి, రైట్? ఇది ఏ అండ్ బి. ఇప్పుడు నెక్స్ట్ బి శాలరీ 20% లెస్ దెన్ సార్ ఆఫ్ సి. 20% అంటే ఎంత మనకి? 20% అంటే ఎంత మనకి? 1/5, రైట్? లెస్ అన్నాడు కాబట్టి ఒకటి మైనస్ చేస్తున్నాం. సో మనకి ఏమొస్తుంది? 4/5. సో బి శాలరీ లెస్ కదా, సో అప్పుడు సి శాలరీ మోర్ ఉన్నది, బి శాలరీ లెస్ ఉన్నది, రైట్? ఇప్పుడు సేమ్ అలాగే ఇది 25% అన్నాడు కదా, 25% అంటే 1/4, అవునా కదా? సో 25% అంటే 1/4, కానీ మోర్ అన్నాడు కాబట్టి మనం ఇంక్రీజ్ ఇస్తున్నాం. మోర్ అన్నాడు కాబట్టి మనము ఇంక్రీజ్ ఇస్తున్నాం. ఓకే, అండ్ ఇప్పుడు చూడండి, దీన్ని మనం ఏం రాయొచ్చు? 5/4గా రాయొచ్చు. ఇది సి, ఇది డి, ఎందుకంటే మోర్ దెన్ డి అన్నాడు కాబట్టి. ఓకే, ఇప్పుడు ఈ వాల్యూస్ మనం ఇక్కడ తీసుకొని రాస్తే చూడండి ఒక్కసారి, క్లియర్గా అర్థం చేసుకోండి. మనకు ఏ, బి, సి ఈస్ టు డి. ఓకే, ఏ ఈస్ టు బి ఈస్ టు సి ఈస్ టు డి. ఓకే, ఇప్పుడు చూడండి, ఏ ఎంత? 11. బి ఎంత వచ్చింది? 8, రైట్? అండ్ దీంట్లో బి ఎంత వచ్చింది? 4, రైట్? అండ్ సి ఎంత? 5, రైట్? దీంట్లో సి ఎంత? 5, అండ్ డి ఎంత? 4. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న వాల్యూస్ రాసేసి అండ్ రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న వాల్యూస్ కూడా రాసేయండి. ఓకే, ఓకే, ఓకే. ఇప్పుడు మనకు ఏమడుగుతున్నాడు? మొత్తం ఏమడుగుతున్నాడు? ఏకి డికి అడుగుతున్నాడు. సో బీసీ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, అండ్ 4 × 5 20, 20 × 11 220, 20 × 11 220, రైట్? అలాగే 4 × 5 20, 20 × 8 160. సో మనకు ఏ వాల్యూ డి వాల్యూ కంటే మోర్ ఉంది. సో మోర్ కాన్సెప్ట్ ఏంటిది మనకి? డిఫరెన్స్ బై డిఫరెన్స్ ఎంత? 220 నుంచి 160 తీసేస్తే 60 బై మనకు మోర్ కాన్సెప్ట్ ఏంటిది? మోర్ వాల్యూ ఉంటే మనం ఏం చేయాలి? లెస్ రాయాలి. సో 160 × 100, రైట్? అప్పుడు 23 28. సో మనకి ఎంత వస్తుంది వాల్యూ? 3/8 వాల్యూ ఎంత మనకి? 37.5%. 37.5%. ఆప్షన్లో లేదు కాబట్టి నన్ ఆఫ్ దిస్. ఓకే, అండ్ దీన్ని 1 స్టెప్ సొల్యూషన్ కూడా చేయొచ్చు మనము. అది ఇక్కడ చెప్తాను చూడండి, ఇప్పుడు రాసుకోండి. ఓకే, ఇప్పుడు 1 స్టెప్ సొల్యూషన్ అనమాట. ఇది డిఫరెంట్ మెథడ్, సింపుల్ మెథడ్, షార్ట్ కట్ మెథడ్. ఓకే, మనకు డి వాల్యూ మనం 100 తీసుకుంటే, లేదంటే డి వాల్యూకి మనము 25% మోర్ అన్నాడు కదా సి. సో 5/4, ఇది మొత్తం సి వాల్యూ, రైట్? ఈ రెండు సి వాల్యూ ఇంటూ నెక్స్ట్ ఏమన్నా 25% లెస్ దెన్ దట్ ఆఫ్ సి. 25% లెస్ దెన్ దట్ ఆఫ్ సి అన్నాడు 4/5. సో ఇదేంటిది మొత్తం? ఇది మొత్తము బి వాల్యూ, ఇంటూ అండ్ 37.5% మోర్ దెన్ దట్ ఆఫ్ బి. 37.5 ఎంత మనకి? 11/8. ఇది మొత్తం ఏంటిది? ఈ వాల్యూ మొత్తం ఏంటిది మనకి? ఇది మొత్తం ఏంటిది? ఏ వాల్యూ. సో మనము ఈక్వల్స్ టు ఏ రాస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఇది 4కి ఈ 4 క్యాన్సిల్, ఈ 5కి ఈ 5 క్యాన్సిల్. ఓకే, మనకు ఏ బై డి ఎంత వస్తుంది? సో ఏ బై డి ఎంత వచ్చింది? 11/8. సో 11/8 అంటే 3 ఇంక్రీజ్ అయింది కదా. 8 నుంచి మనము 8 నుంచి 3 ఇంక్రీజ్ అయితే 11 వచ్చింది. అంటే ఏంట? 3 ఇంక్రీజ్ అయింది. 3/8 ఎంత? 37.5%. 1 స్టెప్ సొల్యూషన్ అనమాట ఇది. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వస్తే, ద టికెట్ ప్రైస్ ఆఫ్ ఎ మ్యాజిక్. ద టికెట్ ప్రైస్ ఎంత? మ్యాజిక్ షోది టికెట్ ప్రైస్ ఎంత? 340. ఓకే, టికెట్ ప్రైస్ 340 అండ్ ద ప్రైస్ ఆఫ్ టికెట్ ఈస్ రెడ్యూస్. టికెట్ ప్రైస్ రెడ్యూస్ అయితే ఆడియన్స్ అనేది ఎంత ఇంక్రీజ్ అయ్యారు? 41.66% ఇంక్రీజ్ అయ్యారు. ఆడియన్స్ అనే వాళ్ళు 41.66% ఇంక్రీజ్ అయ్యారు ఆడియన్స్. ఓకే,
ఆడియన్స్ అనేది 41.66% ఇంక్రీజ్ అయ్యారు. ఓకే, అండ్ ద టోటల్ ఇన్కమ్ ఈజ్ ఇంక్రీజ్. ఆడియన్స్ అనేది ఇంక్రీజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఇన్కమ్ అనేది ఇంక్రీజ్ అయింది అనమాట. ఆడియన్స్ ఇంక్రీజ్ అయినప్పుడు ఇన్కమ్ అనేది ఇంక్రీజ్ అయింది. ఓకే, ఎంత ఇంక్రీజ్ అయింది? 25% ఇంక్రీజ్ అయింది. 25% ఇంక్రీజ్ అయింది. ఓకే, అండ్ మనకు ఫైండ్ ద టికెట్ ప్రైస్ ఆఫ్ రిడక్షన్. ఆఫ్టర్ రిడక్షన్ తర్వాత టికెట్ ప్రైస్ ఎంతనో కనుక్కోమన్నాడు. ఓకే, టికెట్ ప్రైస్ ఎంతనో కనుక్కోమన్నాడు. ఓకే, ఇప్పుడు ఆన్సర్ చూస్తే చూడండి, సింపుల్. మనకు 41.6 ఎంత? 41.66% అంటే ఎంత మనకి? 5/12. 5/12. సో ఇక్కడ ఏమైంది? ఇంక్రీజ్ అన్నాడు. సో ఇంక్రీజ్ అన్నాడు. సో యాడ్ చేస్తే 17/12. రైట్. 25% అంటే తెలుసు కదా మనకి. 25% అంటే మనకి 1/4. సో 4 నుంచి 1 ఇంక్రీజ్ అయ్యింది. ఎంత? 5/4. 5/4. రైట్. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే టికెట్ ప్రైస్ మనకు ఇనిషియల్గా తెలియదు కాబట్టి ప్రైస్ 340, రైట్, ఈస్ట్ తర్వాత ఎంత అయింది తెలియదు కాబట్టి ఎక్స్. ఓకే, అండ్ ఆడియన్స్ అయితే వాళ్ళు ఫస్ట్ ఎంత ఉండే? 12 ఉండే, తర్వాత 17 అయ్యారు. ఫస్ట్ 12 ఇనిషియల్లీ అండ్ తర్వాత 17, రైట్. అండ్ తర్వాత ఇన్కమ్ అనేది ఇంక్రీజ్ అయింది. ఇన్కమ్ ఎంత ఇంక్రీజ్ అయింది? 4 నుంచి 5 ఇంక్రీజ్ అయింది. 4 నుంచి 5 ఇంక్రీజ్ అయింది. రైట్. ఇప్పుడు మనము దీన్ని సాల్వ్ చేస్తే 340 × 12/x × 17 ఈజ్ ఈక్వల్ టు 4/5. రైట్. ఇప్పుడు దీన్ని మనం క్యాన్సిలేషన్ చేస్తే 17 1s 17, 20s 4 1s 4 3s. సో మనకి ఎక్స్ వాల్యూ కావాలి కాబట్టి మనకి ఏమొస్తుంది? ఎక్స్ వాల్యూ కావాలి కాబట్టి 20 × 3 × 5 ఎంత వస్తుంది మనకి? 20 × 3 60, 60 × 5 300. రైట్. అప్పుడు మనకు బి ఆప్షన్ అనేది కరెక్ట్ అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం మనం. ద ప్రైస్ ఆఫ్ మ్యాంగోస్ ఈజ్ రిడ్యూస్డ్ బై 25%. మ్యాంగోస్ ప్రైస్ 25% రెడ్యూస్ కావడం వల్ల పర్చేస్ 8 kgs మోర్ కనుక్కున్నాడు. మ్యాంగోస్ ప్రైస్ రెడ్యూస్ కావడం వల్ల అతను ఎంత? 8 kgs ఎక్కువ తీసుకెళ్ళాడు అనమాట. ఎంత అమౌంట్? 3000కి. ఓకే, అండ్ ఇనిషియల్ పర్ కేజీ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. మ్యాంగోస్ పర్ కేజీ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, ఇప్పుడు చూడండి, మనకు 25% అనేది ఆల్రెడీ తెలుసు. సో 1/4. సో రెడ్యూస్ అవడం వల్ల 3/4 వస్తుంది, అది కూడా తెలుసు. సో ఇప్పుడు మనకు ఫస్ట్ ప్రైస్ ఏమైంది? ఫస్ట్ 25% ఎంత మనకి? 1/4. సో రెడ్యూస్ అయింది కదా, మైనస్. సో ఈక్వల్ టు 3/4. అంటే మనకు 4 ఉన్న ప్రైజు తర్వాత ఇనిషియల్గా 3 అయింది. ఇనిషియల్గా 3 ఉన్నది, ఇనిషియల్ 4 ఉన్నది, తర్వాత 3 అయింది. ఓకే, అండ్ నెక్స్ట్ ఎంత కన్జ్యూమ్ చేశారు? ఇనిషియల్గా తెలియదు, కానీ ఫైనల్లో ఇనిషియల్ కంటే 8 ఎక్కువ కన్జ్యూమ్ చేస్తున్నారు, అంతే కదా. సో మనము దీన్ని x/y అనుకుందాం. ఓకే, అండ్ ఎక్స్పెండిచర్. సో ఇనిషియల్ కూడా 3000 పే చేశాడు, ఫైనల్ కూడా 3000 పే చేశాడు. 8 kgs మోర్ వచ్చినా కూడా ఫైనల్ కూడా 3000 పే చేస్తాడు, ఇనిషియల్ కూడా 3000 పే చేస్తాడు. సో మనము 3,000 అంటే 1:1 రాసుకోవచ్చు కదా. 3000/3000 అంటే 1:1, సింపుల్ క్యాలిక్యులేషన్ కోసం. ఓకే, ఇప్పుడు మనకి ఏం రాస్తాము? 4 × x / 3 × y ఈక్వల్స్ టు 1/1. అప్పుడు x/y వాల్యూ మనకి ఎంత వస్తుంది? 3/4 వస్తుంది. 3/4 అంటే ఇక్కడ 3 వస్తుంది, ఇక్కడ 4 వస్తుంది, రైట్. అప్పుడు మనకు చూడండి ఒకసారి, ఇప్పుడు ఇనిషియల్గా మనకి ఈ వాల్యూ వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని మనకు డిఫరెన్స్ ఎంత? 1 1 పార్ట్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు 8 kgs కదా. 1 పార్ట్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు 8 kgs. ఓకే, 1 పార్ట్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు 8 kgs కదా. సో 1 పార్ట్ ఈ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు 1 పార్ట్ రెడ్యూస్ అయిన కన్జంప్షన్ ఇనిషియల్ కన్జంప్షన్ కంటే తర్వాత కన్జంప్షన్ పెరిగింది కదా. ఫస్ట్ కన్జంప్షన్ కంటే తర్వాత కన్జంప్షన్ అనేది పెరిగింది.
సో ఇనిషియల్ కన్జంప్షన్ ఇప్పుడు డిఫరెన్స్ ఎంత 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ టు కన్జంప్షన్ డిఫరెన్స్ ఎంత 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 8. అప్పుడు ఇనిషియల్ ఎంత 3 పార్ట్స్ అంటే ఎంత 24. అప్పుడు మనం ఏం చేస్తాము 3000 రూపీస్ కదా, 3000 రూపీస్ బై 24 చేస్తే మనకి ఎంత వస్తుంది 125 వస్తుంది. సో 125 ఓకే 125 వస్తుంది. సో 125 అనేది ఆన్సర్ అనమాట. ఓకే. అండ్ ఇప్పుడు ఇంకొక మెథడ్, దీంట్లో మనము దీన్ని రిడ్యూస్ మెథడ్లో చూద్దాం. ఒకసారి రిడ్యూస్ మెథడ్లో చేస్తే మనకు ఏం వస్తుందో చూద్దాం. ఓకే. ఇప్పుడు చూడండి మనకు 25% కదా, 25% అంటే ఎంత 1/4. సో రెడ్యూస్ ప్రైస్ కదా, సో రెడ్యూస్ అప్పుడు మైనస్ చేస్తాం, అప్పుడు 3/4. సో మనకు ప్రైస్ తెలియదు కాబట్టి ఇనిషియల్లీ మనం ఎక్స్ అనుకుంటాం. సో మనకు ఇనిషియల్ ప్రైస్ ఎంత మనకి ఎక్స్ అనుకుంటున్నాం. ఇనిషియల్ ప్రైస్ మనం ఎక్స్ అనుకుంటున్నాం. సో ఈ మెథడ్లో మనం ఈ రెడ్యూస్ మెథడ్లో చేస్తే చూడండి 3000 బై మనకు రెడ్యూస్ ప్రైస్ కాబట్టి 3/4 మైనస్ 3000 బై ఇది ఇనిషియల్ ప్రైస్, ఇది తర్వాత ఫైనల్ ప్రైస్ ఈక్వల్స్ టు ఈ 8 kgs మోర్. ఓకే. దీంట్లో చేస్తే ఈ 4 అనేది పైకి వెళ్తుంది, అప్పుడు ఈ 4 అనే వాల్యూ పైకి వెళ్తుంది అన్నమాట. ఓకే. అప్పుడు ఈ 4 అనే వాల్యూ పైకి వెళ్తే మనకి ఏమొస్తుంది 4 × 3 12,000. ఓకే. 12,000 బై 3x మైనస్ 3000 బై x ఈక్వల్స్ టు 8. రైట్. అప్పుడు దీన్ని మనం క్యాన్సిలేషన్ చేస్తే ఎల్సిఎం తీస్తే మనకి ఏమొస్తుంది 12,000 మైనస్ 9,000 ఈక్వల్స్ టు 8. అప్పుడు మనకు 3,000 బై 3x ఈక్వల్స్ టు 8. 3 1 3 1 సో 1000 బై x ఈజ్ ఈక్వల్స్ టు 8. సో x ఈజ్ ఈక్వల్స్ టు 1000 బై 8 ఎంత 2 1 2 1 2 5. సో 125 సేమ్ ఆన్సర్ అయితే మనకు వస్తుంది అనమాట. ఓకే. అండ్ ఇప్పుడు నెక్స్ట్ మెథడ్ తీసుకుంటే మనకు ఇది హిడెన్ మెథడ్ అనమాట. దాంట్లో ఉన్న హిడెన్ మెథడ్ మనకి ఏమి ఇచ్చాడు క్వశ్చన్లో 3000కి మనకు 25% డిక్రీజ్ అయితే 25% డిక్రీజ్ అంటే మనకు ఎంత 750. చూడండి 4 times 750 అంటే 750 రూపీస్ డిక్రీజ్ అయితే ఈ 750 రూపీస్కి 8 kgs మోర్ వస్తున్నాయి మనకి. సో 93.7 రూపీస్కి 8 kgs పర్ కేజీ వస్తుంది. మనకి ఏమన్నాడు ఇనిషియల్ పర్ కేజీ అన్నాడు. సో మనం ఇనిషియల్ పర్ కేజీ మనం ఎక్స్ అనుకోని x ఇంటూ 3/4 వాల్యూ కదా, అంటే 25% డిక్రీజ్ అయిన తర్వాత కదా. సో 3/4 ఈక్వల్ టు 93.75. అప్పుడు మనం దీన్ని క్యాన్సిలేషన్ చేస్తే చూడండి ఒకసారి 3 1 331.25. సో x ఈక్వల్ టు ఏమొస్తుంది మనకి 4 × 31.25. సో అప్పుడు x వాల్యూ ఎంత వస్తుంది 125. సో ఈ మెథడ్లో మనకు ఫైనల్ ప్రైస్ తెలియాలి. ఒకవేళ క్వశ్చన్లో మనకు ఫైనల్ ప్రైస్ ఇస్తే మనం ఇది చేయొచ్చు. ఓకే. ఫైనల్ ప్రైస్ డిస్కౌంట్ అయిన తర్వాత ఎంతకు వచ్చిందని చెప్పడానికి. ఒకవేళ లేదు ఇనిషియల్ ప్రైస్ అడిగితే ఈ మెథడ్ చేయడానికి. ఓకే. అందుకని ఈ మెథడ్ చెప్పాల్సి వస్తుంది అనమాట. ఓకే. ఇప్పుడు చూడండి స్టూడెంట్ రాజ్ గాట్ 27% మార్క్స్ అండ్ ఫెయిల్డ్ బై 28 మార్క్స్. స్టూడెంట్స్ రాజ్ అనే అతను ఏం చేశాడు 27% మార్క్స్ వచ్చాయి అతనికి అండ్ ఫెయిల్డ్ ఎంత 28 మార్క్స్కి. ఓకే. 27% మార్క్స్ ప్లస్ 28 మార్క్స్ వస్తే అతను పాస్ అవుతాడు అనమాట. ఓకే. అండ్ నెక్స్ట్ చూడండి అనదర్ స్టూడెంట్ రాణి, ఇంకో స్టూడెంట్ రాణి ఏం చేసింది షీ గాట్స్ 43% మార్క్స్ అండ్ స్కోర్ 36 మోర్ మార్క్స్. అంటే ఆ 43% మార్క్స్ నుంచి 36 మార్క్స్ తీసేసిన కూడా తను పాస్ అవుతుంది అనమాట. ఇది అర్థం. ఓకే. అండ్ మన క్వశ్చన్లో ఏమడుగుతున్నాడు ఫైండ్ ద పాసింగ్ మార్క్స్, పాస్ మార్క్స్ ఎంత అని అడుగుతున్నాడు. ఓకే. పాస్ మార్క్స్ ఎంత అని అడుగుతున్నాడు అనమాట. ఇప్పుడు చూడండి మనము మొత్తం టోటల్ మార్క్స్ ఓకే
టోటల్ మార్క్స్ ఎంత 100% 100% అనుకుందాం. 100% అనుకుందాం. అప్పుడు రాజు ఎంత గార్డ్ చేస్తాడు? రాజు మార్క్స్ ఎంత? 27% మార్క్స్ ప్లస్ 28 మార్క్స్ కలిపితే అతను పాస్ మార్క్స్ అవుతాడు. సో ఇది పాస్ మార్క్స్, ఎందుకంటే మనకి పాస్ కనుక్కోమన్నాడు కాబట్టి. రెండు నెక్స్ట్ రాణి ఎంత? 43% మార్క్స్ వచ్చినాయి. 43 మార్క్స్ వచ్చినాయి. అండ్ షీ గాట్ 36 మోర్ మార్క్స్. అంటే ఈ 40 against 36 మార్క్స్ తీసిస్తే కూడా తను పాస్ అవుతుంది అన్నమాట. సో ఈ రెండింటిని మనం ఈక్వేట్ చేస్తే, రెండు వాల్యూని మనం ఈక్వేట్ చేస్తే 27% ప్లస్ 28 ఈక్వల్స్ టు 43%. ఓకే, 43% మైనస్ 36. ఇప్పుడు మనకు 16% ఈక్వల్స్ టు 28 ప్లస్ 36 64. సో 1% ఈజ్ ఈక్వల్ టు 4. అప్పుడు 100% ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? 100% ఈజ్ ఈక్వల్ టు 400 మార్క్స్. రైట్, మనకు 100% మార్క్స్ వచ్చినాయి. ఇప్పుడు మనం దీంట్లో ఏం చేస్తున్నాడు? మనకు పాస్ మార్క్స్ కావాలి కదా. అంటే 27% ఎంత? 4. 1% ఎంత? 4 కదా. 4 ఇంటూ ప్లస్ 28 అంటే ఎంత? 108 ప్లస్ 28 ఎంత? 136. సో తను పాస్ మార్క్స్ ఎంత? 136. 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, అండ్ ఇంకా అడుగుతున్నాడు పర్సంటేజ్ కూడా అడుగుతున్నాడు. సో 136 బై టోటల్ మార్క్స్ ఎంత? 400. రైట్, ఇంటూ 100 పర్సంటేజ్లో అడుగుతుంది కాబట్టి 20 కన్సర్ 4 1 4 3 4 అంటే 34% మార్క్స్ వచ్చినాయి. 34%, 136 34% అనేది ఆన్సర్ అనమాట. ఓకే, నెక్స్ట్ Mahi spends 60% of his income on education fees and he spends 30% of his remaining. 60% పోయిన దాంట్లో రిమైనింగ్ అమౌంట్ ఉంది కదా, దాంట్లో 30% ఫుడ్కు అండ్ 50% ఆఫ్ ద రిమైనింగ్. ఆ 30% 60% రిమైనింగ్లో పోతే దాని తర్వాత వచ్చిన రిమైనింగ్లో 50% దేనికి వాడతాడు? షాపింగ్కి వాడతాడు. అండ్ అతని దగ్గర ఇంకెంత మిగిలింది? 2800 మిగిలింది అనమాట. ఓకే, అండ్ వాట్ ఈస్ ద అమౌంట్ హీ స్పెండ్స్ ఆన్ ఫుడ్ పై ఎంత స్పెండ్ చేస్తాడో కనుక్కోమని అంటున్నాడు మన. ఓకే, ఇప్పుడు చూడండి ఒక్కసారి క్వశ్చన్. Mahi spends on his income on education 60% income on education and he spent 30% of his remaining amount food and 50% of his remaining amount on shopping. ఓకే, అండ్ హీ లెఫ్ట్ ఎంత ఉంది? 2800 ఉందన్నమాట. మనకు ఫుడ్ది కనుక్కోమన్నాడు. ఇప్పుడు చూడండి, మనము అతని దగ్గర లెట్ అతని దగ్గర 100x ఉందనుకుందాం. 100x ఉందనుకుందాం. ఈ 100xలో గురించి అతని దగ్గర 60%. 100xలో 60% అంటే 3 లేకపోతే 60/100 అనుకోండి. ఈ 0 క్యాన్సిల్ అంటే ఎంత? 60x పోతే ఎంత ఉంది? ఈ 60x దేనికి వచ్చింది? ఎడ్యుకేషన్ కదా. సో 60x అనేది ఎడ్యుకేషన్ పెట్టేసాడు. 60x అనేది ఎడ్యుకేషన్ పెట్టిన తర్వాత అతని దగ్గర ఎంత మిగిలింది? 40x మిగులుతుంది. సో 40x మిగిలింది. ఈ 40xలో కూడా అతను ఏం చేశాడు? 40xలో రిమైనింగ్ ఈ 40xలోకి 30% దేనికి ఇచ్చాడు? ఫుడ్కి ఇచ్చాడు. సో 40x 30% 30/100. రైట్, ఈ 0కి 0 ఎంత? 12x మిగిలింది. ఈ 12x అనేది దేనికి వాడాడు? ఈ అమౌంట్ ఫుడ్కి వాడాడు అనమాట. రైట్, ఈ అమౌంట్ అనేది ఫుడ్కి వాడాడు. ఓకే, అండ్ దీంట్లో 40x నుంచి 12x తీస్తే 28x. రైట్, ఇప్పుడు దీంట్లో నుంచి ఏం చేశాడు అతను? ద రిమైనింగ్ అమౌంట్ ఈజ్ 50% ఆఫ్ షాపింగ్. సో 50% ఎంత మనకి? 50% అంటే 1/2 కదా. సో 1/2 ఇంటూ 28x. సో 14x. సో 14x అనేది దేనికి వాడాడు అతను? 14x అనేది షాపింగ్కి వాడాడు. రైట్, షాపింగ్కి వాడాడు. సో ఇక ఎంత మిగులుతుంది? 28 lakhs 14x తీసేస్తే 14x ఉంటుంది. 14x. ఈ 14x వాల్యూ ఎంత అన్నాడు అతను? 2800 అన్నాడు. 2800 అన్నాడు. సో ఎక్స్ కావాలంటే మనకి ఏం చేయాలి? క్యాన్సిల్ చేయాలి. సో 2 x ఈజ్ ఈక్వల్ టు 200 అనమాట. x ఈజ్ ఈక్వల్ టు 200. సో ఫుడ్ కావాలి కదా. సో ఫుడ్ అమౌంట్ మనకి ఎంత? ఫుడ్ అమౌంట్ ఎంత మనకి? ఇక్కడ చూడండి, ఫుడ్ ఎంత? 12 x ఎంత? 200.
సో ఎంత మనకి 2400. ఓకే, 2400. 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఏ అండ్ సి. నెక్స్ట్ ఏమన్నాడు, టోటల్ ఇన్కమ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 200 అయితే 100x ఈజ్ ఈక్వల్ టు 20,000, అంతే కదా. 100 ఇంటూ 200 ఎంత, 20,000. సో 2400 20,000. ఏ అనేది ఆప్షన్ కరెక్ట్ అనమాట. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రామ్ స్పెండ్స్ హీజ్ 12.5% ఆఫ్ ఇన్కమ్ ఆన్ హౌస్ రెంట్. 12.5% ఇన్కమ్ అనేది దేనికి, రెంట్ పే చేస్తాడు. అండ్ 20% ఆఫ్ ద రిమైనింగ్ ఆన్ ఫుడ్. ఓకే, 20% రిమైనింగ్ ఆన్ ఫుడ్ అండ్ 42.85% రిమైనింగ్ ఆన్ ట్రావెలింగ్. అండ్ ఫైనల్లీ హీ సేవ్స్ ఆన్ 8,000. ఫైనల్ అతని దగ్గర 8,000 అనేది మిగులుతుంది. ఓకే, ఇప్పుడు ఈ క్వశ్చన్లో మనకి ఏమడుతున్నాడు, డిఫరెన్స్ బిట్వీన్ దీనికి ఫుడ్ అండ్ ట్రావెలింగ్ మధ్య డిఫరెన్స్ ఎంతనో కనుక్కోమంటున్నాడు మనకి క్వశ్చన్లో. ఓకే, చూడండి సింపుల్గా లెట్ మనం 100x అనుకుంటాం. అప్పుడు అతను ఏం చేశాడు, 12.5 తీసేస్తే ఎంత మనకి, 12.5x తీసేస్తే మనకి ఎంత మిగులుతుంది, 87.5x మిగులుతుంది. సో 87.5 for 6. ఓకే, ఈ 12.5 దేనికి వచ్చాడు, రెంట్కి పే చేశాడు. ఓకే, దాని తర్వాత దీంట్లో 20% అంటే మనకి ఎంత, 1/5 ఇంటూ 87.5x. సో ఎంత ఇది 17.1 కదా, 1.5. ఓకే, సో 17.5x. ఈ 17.5x పోతే మనకు ఎంత మిగులుతుంది, 87లకి 17.5x పోతే 70x మిగులుతుంది. సో ఈ 17.5x అమౌంట్ దేనికి వాడాడు, ఫుడ్కి వాడాడు. ఓకే, ఈ అమౌంట్ అనేది ఫుడ్కి వాడాడు. నెక్స్ట్ అమౌంట్ 42.85 అంటే మనకు 3/8. సో ఈ అమౌంట్లో 3/7. ఈ 3/7 దీంట్లో 70% x అంటే 17 క్యాన్సిల్ చేస్తే 30x. ఈ 30x అమౌంట్ దేనికి వాడాడు, అతను ట్రావెలింగ్కి వాడాడు. ఓకే, ఇప్పుడు 70x లకి 30x చేస్తే 40x. ఈ 40x వాల్యూ ఎంత, 8,000. 40x వాల్యూ ఎంత, 8,000. అప్పుడు x వాల్యూ ఎంత అవుతుంది, 200 కదా. x వాల్యూ 200. ఇప్పుడు మనకి ఏం కావాలి, డిఫరెన్స్ బిట్వీన్ ఫుడ్ అండ్ ట్రావెల్. సో 17.25x వాల్యూ ఎంత మనకి, 17.5 ఇంటూ 200 కదా. సో మనకి ఎంత వస్తుంది చెప్పండి, 3,500, రైట్. అండ్ దీంట్లో ట్రావెలింగ్ ఎంత, 30x. x అంటే ఎంత, 200. సో ఎంత మనకి 6,000. 3,500 ప్లస్ 6,000 ఎంత మనకి 2,500 డిఫరెన్స్. సో 2,500 అనేది మనకి ఆప్షన్. ఓకే, ఈ ఛానల్ మీకు ఈ క్లాస్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.